హలో స్టూడెంట్స్, దిస్ ఈజ్ శంకర్ ఫ్రమ్ మ్యాగ్నిక్యూ సాఫ్ట్వేర్. ఈరోజు మనం దేని మీద డిస్కస్ చేసుకుంటున్నామంటే, ఒక ఫ్రెషర్గా ఒక స్టూడెంట్ సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చేయడానికి ఎలిజిబులా కాదా, ఒక స్టూడెంట్ 100% జాబ్ ఎలా తీసుకొని రాగలరు, ఒక కెరియర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ట్రై చేయాలంటే ఏ విధంగా ప్లాన్ చేసుకోగలగాలి, వాట్ ఈస్ ద రూట్ మ్యాప్ ఫర్ గెటింగ్ ది జాబ్ యాజ్ ఏ ఫ్రెషర్ లెవెల్. కంటిన్యూ చేద్దామా మరి? ఇంకా చలో స్టార్ట్. సో దట్ ప్రజెంట్ మార్కెట్లో 2025లో మనం ఫ్రెషర్గా జాబ్ తీసుకోవాలి, అది 100% రావాలంటే మనం ఒక విషయంలో చాలా క్లారిటీగా ఉండగలగాలి. మార్కెట్లో ఫ్రెషర్గా ఏ దాని మీద అయితే ఓపెనింగ్స్ ఉంటాయో ఆ టెక్నాలజీ చూజ్ చేసుకోవడం కొంచెం ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే బీటెక్లో ఇప్పుడు సిఎస్సి అనే బ్రాంచ్లోనే 4-5 టైప్స్ వచ్చినాయి. ఎంఎల్ అని, డేటా సైన్స్ అని, సైబర్ సెక్యూరిటీ అని, ఇట్లా. సో ఎవరైతే ఈ బ్రాంచెస్ డేటా సైన్స్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారో ఆ టెక్నాలజీస్ నేర్చుకోండి, వాటి మీద ట్రై చేస్తూ ఉండండి. వాటితో పాటు జావా కానీ, .NET కానీ, పైథాన్ కానీ ఫుల్ స్టాక్ స్కిల్స్ నేర్చుకోవడానికి కూడా ట్రై చేయండి. ఎందుకంటే గత 3-4 ఇయర్స్ నుండి మీరు డేటా సైన్స్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ బ్రాంచెస్లో చూసుకుంటే 50% కంటే తక్కువనే ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఇంకా 50% పీపుల్స్ అలాగనే కంటిన్యూ అవుతున్నారు. వాటి మీద నేర్చుకొని అదేవిధంగా కంటిన్యూ అవుతూనే ఉన్నారు, వేరే టెక్నాలజీస్ నేర్చుకోలేకపోతున్నారు. దట్ ఈస్ అ స్మాల్ డిసడ్వాంటేజెస్. బిఫోరే మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. మనము ఒక టెక్నాలజీస్ను మనం చాలా క్లియర్గా ఎంచుకోగలగాలి. ఫస్ట్ థింగ్, ఆ టెక్నాలజీ ఏదైతే మీరు చూజ్ చేసుకుంటున్నారో ఆ టెక్నాలజీస్ మీద మార్కెట్లో ఓపెనింగ్స్ ఉండగలగాలి. అలాంటి టెక్నాలజీస్ను నేర్చుకోగలిగితే 200% నీకు జాబ్ వస్తుంది. ఓకే, సో దట్ ఎలా నేర్చుకోవాలి? సో దట్ మీరు ఎక్కడైనా మ్యాగ్నిక్యూ కావచ్చు, వేరే ఇన్స్టిట్యూట్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు బైక్ నేర్చుకున్నారా లేదా? ఒకసారి బైక్ మీకు నేర్పించేటోళ్ళు మీ బ్రదరో, బాబాయో, మామనో ఎవరో ఒకరు నేర్పించారు. వాళ్ళు నేర్పించినంత వరకే మీరు నేర్చుకున్నారా? చిన్నప్పుడు ఈత నేర్చుకున్నారు, ఒకసారి నేర్చుకొని పక్కన పెట్టారా? బైక్ అయినా కావచ్చు, సైకిల్ అయినా కావచ్చు, అది నేర్చుకున్న తర్వాత 10 రౌండ్స్ వేసినప్పుడు మాత్రమే అక్కడ కమాండ్ వస్తుంది మనకు. ఆ సైకిల్ అయినా, బైక్ అయినా, ఈత కొట్టడమైనా. ఎస్ ఆర్ నో? సో దట్ ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ కూడా అలాంటిది. మీరు ఒక టెక్నాలజీ చూస్ చేసుకున్న తర్వాత ఫ్యాకల్టీ మీకు చెప్పే నాలెడ్జ్ని మీద ఒకరోజు క్లాస్ అయిపోతే దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయగలగాలి. సారే 100% చెప్పాలి అనే ఎక్స్పెక్టేషన్స్ కంటే సార్ చెప్పిన ఆ 20%, 30% నాలెడ్జ్కి మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయడము, 1-2-3 సార్లు చదవడము, వాటి మీద డిఫరెంట్గా ప్రోగ్రామ్స్ చేయడము, అది రియల్ టైంలో ఎక్కడ వాడుతుందని మీరు తెలుసుకోగలడము, మీరు నేర్చుకున్న నాలెడ్జ్ పక్కనోళ్ళకు చెప్పడము, ఇలాంటి ప్రాక్టికల్గా మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితేనే నీ దగ్గర నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, జాబు రావడానికి చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే క్లాస్కి వచ్చామా కూర్చున్నామా అనేటట్లు ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు 100% ప్లేస్మెంట్స్కు కాన్సన్ట్రేట్ చేస్తున్నావో ఈ 100% నువ్వు డివైడ్ చేసుకోగలగాలి. క్లాస్ రూమ్కు ఒక 20%, సెమినార్స్ చెప్పడం వల్ల ఒక 20% నాలెడ్జ్, మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం వల్ల ఒక 20% నాలెడ్జ్, ఎగ్జామ్స్ రాయడం వల్ల ఇంకొక 20% నాలెడ్జ్ అనేది మీకు వస్తుంది. సో దట్ ఇట్లా క్లాసు, ల్యాబు, ఎగ్జామ్స్, సెమినార్స్, మాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కలిపితేనే 100% స్కిల్స్ నేర్చుకోగలవు, 100% జాబ్ కొట్టగలవు. సో డోంట్ ఫర్గాట్ అబౌట్ దట్. మీరు ఏదైతే క్లాస్ రూమ్లో మీ ఫ్యాకల్టీ చెప్తారో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి చూడండి. అప్పుడే నువ్వు 100% స్కిల్స్ తీసుకొని వచ్చుకోగలవు. సో చెప్పాం కదా, వీటిలో క్లాస్ అనేది 20%, సెమినార్స్ ప్రతిరోజు చెప్పగలగాలి. ప్రతిరోజు ఐ హోప్ 3 టైమ్స్ మనం తింటున్నాం. ఎస్ ఆర్ నో? 3 టైమ్స్ నువ్వు కూడా సెమినార్లు చెప్పేటట్లు ప్లాన్ చేసుకో. జాబ్ ఎందుకు రాదో నేను చూస్తాను. ఇక్కడ ఏ రోజు కూడా మనకు నెగ్లిజెన్సీ వద్దు. ఇక్కడ మీరు చాలామంది ఇక్కడ ఇన్స్టిట్యూట్లో నేను అబ్జర్వ్ చేసేది, ల్యాబ్ కోఆర్డినేటర్గా ఎవరైతే ఉంటారో, సెమినార్స్ ఎవరైతే ఎక్కువగా ఇస్తారో వాళ్ళే తొందరగా జాబ్ కొట్టగలరు. ఎందుకు? సెమినార్స్ అనేది ఇస్ ద ప్రాక్టీస్ ఫర్ ఇంటర్వ్యూస్. ఆ విషయాన్ని మర్చిపోతారు. క్లాస్ రూమ్కి వచ్చేసి చాలామంది స్టూడెంట్స్ చెప్పేది ఏంటిది? సార్ నాకు సెమినార్ అంటే ఫియర్ సార్, నేను తెలుగు మీడియం సార్. బ్రో, ఈ రీజన్ చెప్తే మనకి ఎవరైనా జాబులు ఇస్తారా? అవి నువ్వు డిసైడ్ అయ్యే క్లాస్లోకి రావాలి, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి. నేను సెమినార్ చెప్పగలను, నాకు స్టేజ్ ఫియర్ లేదు అని నువ్వు ఫస్ట్ ఫీల్ అవ్వు. ఆ పాజిటివ్గా ఆలోచించినప్పుడు మాత్రమే నువ్వు
తొందరగా 100% జాబ్ కొట్టగలవు. డోంట్ ఫర్గాట్ అబౌట్ దట్. మాక్ ఇంటర్వ్యూస్, మనం క్రికెట్ ఆడుతున్నా కూడా ట్రయల్ బాల్ చేస్తాము. ప్రతిదానికి ఒక షర్ట్ కొన్న ట్రయల్స్ అనేటివి ఉంటాయి. ఈ మాక్ ఇంటర్వ్యూస్ అనేటివి కూడా మీకు ఒక ట్రయల్స్ లాంటివి. మీరు ట్రయల్స్ ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే రియాలిటీ అంత ఈజీగా నువ్వు సక్సెస్ పొందగలవు. సో దట్ డోంట్ ఫర్గాట్ అబౌట్ దట్. నీ క్లాస్ రూమ్ కంటే కూడా ఈ మాక్ ఇంటర్వ్యూస్, సెమినార్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయి. 100% జాబ్ పక్కాగా కొట్టగలవు. అండ్ మోర్ ఓవర్, ఆర్ యూ ట్రయింగ్ ఫర్ IAS, IPS, ఎనీ గవర్నమెంట్ జాబ్? నో కదా. యు ఆర్ ట్రయింగ్ ఫర్ సాఫ్ట్వేర్ జాబ్ యాజ్ ఏ ఫ్రెషర్ లెవెల్ ఓన్లీ. మనకు కంపెనీ వాళ్ళు ఎందుకు మనల్ని హైర్ చేసుకోగలగాలి? మనకి ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు. ఏదన్నా యూనివర్సిటీ కాలేజీలలో చదివినామా? IIIT అట్లా యూనివర్సిటీలో ఏమైనా చదివినామా? లేకపోయా. సో మనం చదివినది Tier 3 కాలేజెస్, Tier 2 కాలేజెస్. ఎస్ ఆర్ నో? ఓకే. సో మనము మన యొక్క స్కిల్స్తోనే మనం ఇంటర్వ్యూలో ప్రూవ్ చేసుకోగలగాలి. అలా నువ్వు డిసైడ్ అయితే డెఫినెట్లీ ఫ్రెషర్గా స్టార్ట్ చేసినప్పుడు ఒక 6 months నుండి 1 year లోపు జాబ్ కొడతావు. ఇదే అమీర్పేటలో, ఇదే హైదరాబాద్లో 2-3 years అయినా జాబ్ కొట్టకుండా ఖాళీగా తిరిగేటోళ్ళు చాలామంది ఉన్నారు. సో దట్ మనం ఏదైతే ఇప్పుడు డిస్కస్ చేసుకున్నామో, రెగ్యులర్గా రావడము, 9 to 6 కూర్చోవడము, క్లాసెస్కు రెగ్యులర్గా వచ్చేయడము, వాటికి ల్యాబ్ ప్రాక్టీస్ రెగ్యులర్గా చేయడము, సెమినార్లు రెగ్యులర్గా చెప్పడము, మాక్ ఇంటర్వ్యూస్ రెగ్యులర్గా అటెండ్ అవ్వడం. 1 రోజు 2 రోజులు, వారానికి ఒకసారి కాదమ్మా. మనం ఈరోజు నైట్ డిన్నర్ తినడానికి రెడీ అయితే నేను ఈరోజు సెమినార్ చెప్పినానా, నేను ఎలిజిబుల్లా తినడానికి అని నువ్వు డిసైడ్ చేసుకోవాలి. నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి. అప్పుడే నువ్వు డిన్నర్ చేయగలగాలి. ఇలా ప్రోగ్రామ్ నువ్వు సెట్ చేసి పెట్టుకుంటే నీ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐ గాట్ జాబ్ అనే రిజల్ట్ వస్తుంది. అమ్మా నాన్న నాకు జాబ్ వచ్చిందని ఇలా కాలర్ ఎగరేసి చెప్పగలవు. నీ జాబ్ నీకు ఎంత ఇంపార్టెంట్ అది నీకు మాత్రమే తెలుసు. నువ్వు చదివితేనే మీ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ పక్కింటి వాళ్ళకు జాబ్ వస్తే మీ పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవ్వరు. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఆల్ ది బెస్ట్. యూ డూ హ్యావ్ ఎనీ questions regarding the software industry? You do have any questions? Training and placements program? Please visit once. We will guide you. We will try to place you any one company. All the best. ఇక్కడ నుండి ప్లేస్మెంట్స్ కావాలంటే ఇక్కడ మేము చెప్పింది కొంచెమన్నా వినగలగాలి మీరు. అప్పుడే మీకు జాబ్ రావడానికి ఈజీ అవుతుంది.